వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ కౌసల్య. ఇప్పటి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎన్నికల ముందు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో మొదటి ఏడాది 4000కి పెన్షన్ పెంపు పథకం మాత్రమే అమలు చేసి మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ఆయా వర్గాల్లో కొంత అసంతృప్తి నెలకొందని చెప్పవచ్చు. అలా అసంతృప్తితో ఉన్న ప్రజలలో ఒక వర్గానికి తీపి కబురు అందిందని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది అవుతున్న సందర్భంగా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల ప్రభుత్వం జమ చేయనున్నట్టు టీడీపీ అధికారిక పేజీలో వెల్లడించింది. అయితే ఈ ప్రకటన చూసిన తర్వాత ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున కాకుండా 13,000 చొప్పున ఇస్తున్నారా, లేక ఈ రోజు ప్రకటించినట్టుగా 67 లక్షల మందికి కాకుండా 58 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నారనే విషయంలో కాస్త గందరగోళం అయితే నెలకొంది. 67 లక్షల పై చిలుకు తల్లులకు 15,000 చొప్పున జమ చేయాలంటే సుమారు 10,091 కోట్ల అవసరం. కానీ ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 58 లక్షల మందికే సరిపోతుంది. లేదు, 67 లక్షల పై చిలుకు లబ్ధిదారులకు జమ చేయాలంటే ప్రభుత్వం ప్రకటించిన మొత్తం ప్రకారం ఒక్కొక్కరికి 13,000 మాత్రమే వస్తుంది. లబ్ధిదారులను తగ్గిస్తారా, లేక లబ్ధిదారులకు ఇచ్చే డబ్బుల్లో కోత పెడతారా, ఏది చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భరోసా కింద కూడా ఇప్పుడు 20,000 రూపాయలు ఉంది. కేంద్రం తల్లికి వందనం ఇవ్వాలి. నేను ఆ మాట కూడా చెప్పాను. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి 15,000 రూపాయలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని చెప్పాను. అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం. వీలైనంత తొందరలోనే, వీలైతే ఒకేసారి 2 సార్లు ఎట్లా చేయాలి. రేపు సంవత్సరం మళ్ళా జూన్ 2వ తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే పరిస్థితికి వస్తుంది. ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలోనే దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా. తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం. అదే మాదిరిగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు 20,000 రూపాయలు ఉంది. కేంద్రం 6,000 ఇస్తుంది. మనం 14,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం 20,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా 3 విడతల్లో మీ డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాను. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తల్లులకి తోడుగా ఉంటామంటూ చంద్రబాబు చెప్పిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో మొదటి ఏడాది 4,000కి పెన్షన్ పెంపు పథకం మాత్రమే అమలు చేసి మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో కొన్ని వర్గాల్లో, ఆయా వర్గాల్లో కొంత అసంతృప్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. అలా అసంతృప్తితో ఉన్న ప్రజలలో ఒక వర్గానికి తీపి కబురు అందించింది టీడీపీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది అవుతున్న సందర్భంగా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల ప్రభుత్వం జమ చేయనున్నట్టు టీడీపీ అధికారిక పేజీల్లో అయితే వెల్లడించింది. అయితే ఈ ప్రకటన చూసిన తర్వాత ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున కాకుండా 13,000 చొప్పున ఇస్తున్నారా, లేక ఈ రోజు ప్రకటించినట్టు 67 లక్షల మందికి కాకుండా 58 లక్షల మందికే లబ్ధి చేకూరుస్తున్నారనే విషయంలో కాస్త గందరగోళం అయితే నెలకొంది. అయితే 67 లక్షల పైచిలుకు తల్లులకు 15,000 చొప్పున జమ చేయాలంటే సుమారు 10,091 కోట్ల అవసరం. కానీ ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 58 లక్షల మందికే సరిపోతూ ఉంది. లేదు, 67 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు జమ చేయాలంటే ప్రభుత్వం ప్రకటించిన మొత్తం ప్రకారం ఒక్కొక్కరికి 13,000 మాత్రమే వస్తుంది. ఈ రకంగా లబ్ధిదారులను తగ్గిస్తారా, లేక లబ్ధిదారులకు ఇచ్చే డబ్బుల్లో కోత పెడతారా, ఏది చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఇవాల్టితో ఇదంతా కూడా తేలిపోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.